ప్రస్తుతం నా పరిస్థితి ఎలాగుందంటే, బంగారాన్ని ముట్టుకున్నా బొగ్గయిపోతుంది. అలా ఉంది నా పరిస్థితి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నన్ను నమ్మి నాకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా నేను మోసం చేయను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏ స్టేజ్‌లో చేసిన అప్పుని ఆ స్టేజ్‌లో తీర్చడానికి చూడండి. దానికోసం మరో కప్పు అని చెప్పేసి దయచేసి అప్పుల పాలవ్వకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఏంటంటే, నేను ఎక్కడున్నాను ఏంటి అన్న త్వరలోనే చెప్తాను. అయితే నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఏంటంటే, నన్ను నమ్మి నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఏంటంటే, మీ అందరికి ఇవ్వాల్సిన బాకీలన్నీ నేను త్వరలోనే తీరుస్తాను. కొంచెం నాకు సమయం ఇవ్వండి. ఏంటంటే, నేను ఇంకా ఇప్పటికే మీరు చాలా సమయం ఇచ్చారు. చాలా ఓపిక పట్టారు. నన్ను ఎంతో అర్థం చేసుకుంటున్నారు. ప్లీజ్ అలాగే కొంచెం కాలం సమయం ఇవ్వండి. మీ అందరు బాకీలు తీర్చాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. అంతే తప్ప నేను ఒకవేళ మీ అందరికీ ఇలాగా నేను ఇవ్వకూడదు అనుకోని నా ఉద్దేశం ఉంటే గనక నేను ఇలా వీడియో చెప్పను, చేయను కూడాను. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఇచ్చిన సమయం ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సాయం చాలా గొప్పదే. దయచేసి అర్థం చేసుకోండి. నేను కంపల్సరీ మీ అందరి బాకీలు నేను తీరుస్తాను. దయచేసి కొంచెం అవకాశం ఇవ్వండి నాకు. కొంచెం కాలం అవకాశం ఇవ్వండి. దయచేసి నేనంటూ ఉంటే మీ అందరి అప్పులు కంపల్సరీ తీరుస్తాను. అది చేయడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే కొంచెం మంచి రోజులొస్తాయని ఎదురు చూస్తున్నాను. వచ్చాయి కూడాను. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నాకుండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికి నేను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఇచ్చిన అవకాశాన్ని కొంచెం కాలం ఇంకా కొంచెం ఇవ్వండి అంతే. దయచేసి మీ అందరూ కూడా ఎటువంటి అపార్థం చేసుకోకండి. నేను ఎంత క్షోభపడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నా వల్ల నా భార్య బిడ్డలు ఎంత క్షోభపడుతున్నారో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరి బాకీలు నేను తీరుస్తాను. తీర్చే వరకు కూడా మళ్ళీ ఎలాగా తీసుకున్నానో అలాగే మీ అందరికి ఇచ్చి నేను తలెత్తుకొని నిలబడతాను. దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే, నాకు వీడియో చేయడానికి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి వీడియోలు చేయడానికి కూడా. ఎందుకంటే నేను కొంచెం పని చేస్తున్నాను. అందువల్ల వీడియోలు చేయడానికి కూడా నాకు టైం కుదరట్లేదు. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఏదో టాపిక్ మీద స్టార్ట్ చేశాను. నేను చేసిన వీడియోలు కూడా చాలా మందికి ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. కానీ మధ్యలో ఆపకుండా నేను ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నాను, యూట్యూబ్ ప్రయాణాన్ని. మీ అందరూ ఇప్పటి వరకు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్. అయితే నేను ఇప్పుడు టాపిక్ ఈరోజు విషయం ఏంటంటే అప్పులు. అప్పులు ఏంటంటే కొంతమంది ఒక 2 రకాల అప్పులుంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఇల్లు కట్టుకోవడానికని, అలాగని, ఇలాగని పెళ్ళిళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికని, చదువులకని అలా అప్పులుంటాయి. అదొక అప్పులు. కొన్నేంటంటే ఒళ్ళు బలిసి, కొవ్వెక్కి కొంచెం చేయకూని పనులు చేస్తూ వ్యసనాలకు బానిసయ్యి ఎనక ముందు ఆలోచించకుండా చేసిన అప్పులు రెండో కేటగిరీ. ప్రెజెంట్ ఇప్పుడు నేను రెండో కేటగిరీలో ఉన్నాను. ఏంటంటే ఒక చిన్న అప్పు కోసం భయపడి ఇప్పుడు పెద్ద అప్పుల వరకు చేసుకున్నాను. ములగలై అవుతున్నాననమాట. ఏంటంటే ఒకప్పుడు ఒకలాగుండేది. ఇప్పుడేమో చాలా ట్రబుల్ అయిపోయాను. ఏంటంటే అప్పులన్నది ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇప్పుడు మనం ఒక పని తలపెట్టామంటే ఆ పని సక్సెస్ అవుతే ఓకే. పని సక్సెస్ అవ్వకపోతే గనక చాలా అప్పుల పాలైపోతాం. దాన్ని తీర్చడానికి మళ్ళీ వేరే చోట నుంచి తీసుకొచ్చి వేరేగా వాళ్ళకిచ్చి మళ్ళీ ఆటిలికి వడ్డీలు కట్టి మళ్ళీ ఆళ్ళకివ్వడానికి ఆ టయానికి మళ్ళీ వాళ్ళకివ్వడానికని అలా చాలా రకాలుగా అప్పులు అయిపోతా ఉంటాము. దయచేసి ఏంటంటే ఏ స్టేజ్‌లో ఉన్న అప్పుని ఆ స్టేజ్‌లో అదే పెద్దగా అప్పు అని దాన్ని రికవరీ మళ్ళీ తిరిగి ఇచ్చుకోవడానికి అక్కడితో ఆపేయడానికి చూడాలి తప్ప, దాన్ని భయపడి ఇంకా మనం ఎదరకి అప్పుల కోసం ఈ అప్పు కోసం ఇంకో అప్పు కోసం ఇంకో అప్పు అని చేసుకుంటూ ఎళ్ళామంటే, అది ఎంతవరకు తీసుకొస్తదంటే అదే నా జీవితం ఇప్పుడు అలాగయింది. దయచేసి ఎవరు కూడా ఏ స్టేజ్‌లో ఉందో మీ అప్పు అదే పెద్ద అప్పు అనుకోండి. అది క్లియర్ చేయడానికి ప్రయత్నించండి తప్ప మరొక అప్పు చేయకండి. ఏంటంటే ఇదంతా కూడా నేను చెప్తుంది దేనికోసమంటే నేనిప్పుడు పడుతున్న ట్రబులు ఇంకెవరు పడకూడదని. అందు గురించి చెప్తున్నాను. ఏంటంటే మనం తీసుకున్నప్పుడు బానే ఉంటది. తర్వాత ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అయిపోతాం. దయచేసి ఎవరు కూడా ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ స్టేజ్‌లో అప్పుకి రికవరీ చేయడానికి చూడండి తప్ప పెద్దగా ఎళ్ళకండి. అది మీకు ఉపయోగపడే అప్పవుతే పర్లేదు. ఉపయోగపడకుండా వ్యర్థమైన అప్పుకవుతే గనక చాలా ట్రబుల్ చెందుతారు జీవితంలో. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, కొంతమంది అనుకుంటా ఉంటారు ఏంటంటే నా గురించి వీడియోలు బానే చేస్తున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. బానే ఉంటున్నాడు. వీడికేంట్రా అనుకుంటున్నారేమో. నేను దయచేసి దేవుడి సాక్షిగా చెప్తున్నాను. ఏంటంటే
ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది కొంచెం గ్రో అవుతాను కానీ ఎదరకెళ్తుంది. ఈ టైంలో వీడియోలు ఆపేస్తే నేను ఇంతకాలం కష్టపడ్డ శ్రమ యూట్యూబ్ కోసం పోతుందని చెప్పేసి నేను ఎంత బాధలున్నా, ఎంత కళ్ళలో నీళ్లున్నా సరే నేను వీడియోలు చేస్తున్నాను. అంతే తప్ప నేనేదో సంతోషంగా ఉండి, ఏదో ఆనందంగా ఉండి నేను వీడియోలు కోసం నేను వీడియోలు చేయట్లేదు. ఏంటంటే ఈ యూట్యూబ్‌ని నేను మొదలెట్టి చాలా వరకు గ్రో చేశాను. దగ్గర వరకు తీసుకొస్తున్నాను. ఈ టైంలో ఆగిపోతే మళ్ళీ నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతదని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను తప్ప, నేనేదో నా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనో లేకపోతే ఏమి కాదు. నేను ఇంకా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎంతో ఎంతో మంచి విషయాలు, చాలామందికి ఉపయోగపడే విషయాలు చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు నా జీవితమే ఒక ఉదాహరణగా అయ్యి మీ అందరికి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నన్ను నమ్మిన వాళ్ళని ఎవరిని కూడా మోసం చేయను. దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను త్వరలోనే మీ అందరి బాకీలు క్లియర్ చేస్తాను. చేస్తాను అంటే చేస్తాను. అది ఎప్పుడు ఏంటి అన్నదే అన్నది నేను నేను చెప్పడం కాదు. మీరు తీసుకున్న తర్వాత నేను మీకిచ్చిన తర్వాత మీరు తీసుకుంటున్న తర్వాత మీరే మీరే నమ్మేలా నేను చేస్తాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. ఇంక ఏంటంటే వీడియోల గురించి మంచి మంచి వీడియోలు ఇప్పుడు ఈ బెట్టింగ్ స్ట్రాటజీల గురించి, క్రికెట్ బెట్టింగ్ గురించి చాలామంది నా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ బెట్టింగ్ స్ట్రాటజీ గురించి చెప్పి వాళ్ళందరిని మోటివేషన్ చేసి మంచిగా ఉండాలని ఈ ఛానెల్ పెట్టాను. కానీ అయన్నీ కూడా చెప్పలేకపోతున్నాను. ఏంటంటే నేను స్ట్రగుల్ అవుతున్నాను. స్ట్రగుల్ అవుతూ వల్ల ఎవరికీ వీడియో చేయటానికి కూడా నాకు అవకాశం ఉండలేదు. ఇప్పుడు కూడా నాకు కొంచెం సమయం దొరికింది. ఈ సమయంలో నేను చాలా కాలం మీకు తెలిసే ఉంటది. ఎంతకాలం అయిందో నేను వీడియో పెట్టి. ఏంటంటే ఇప్పుడు సమయం దొరికింది. ఈ వీడియో చేస్తున్నాను. రోజుకి అసలు చాలా వీడియోలు చేయాలి. కానీ ఏంటంటే నాకు స్ట్రగులింగ్‌కి, పనికెళ్తాకి ఎళ్ళటం వల్ల, ఈ అన్నిట్లి వల్ల నాకు టైం కుదరక నేను వీడియోలు చేయలేకపోతున్నాను. నేను ఈ వీడియోలో నేనేదో నా గురించి చెప్పుకుంటున్నాను అని అనుకోకండి. ఒకవేళ కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఏమనుకోకండి. ఇది నా గురించి కాదు. నా పాత వీడియోలు చూడండి. నేను లైఫు, మోటివేషను జి యూత్‌లు యూత్ యువకులు ఎలా ఉండాలి? ఏ వయసులో ఎలా ఉండాలి? ఇటువంటి విషయాలు, వాళ్ళకి ఉపయోగపడే విషయాలు, అందరికి జీవితంగా ఉపయోగపడే విషయాలే నా వీడియోలో ఉంటాయి. దా అది నా కంటెంటు. కాకపోతే ఏంటంటే, ఈ మధ్యలో నేను స్ట్రగుల్ చెందటం వల్ల ఆ కంటెంట్ వదిలేసి నా గురించి చెప్పుకోవాల్సొస్తుంది అంతే. దయచేసి ఎవరు కూడా ఆహ్, అపార్థం చేసుకోకండి. ప్లీజ్ నా ఛానెల్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకుండాలి. నేను ఇంకా ముందు ముందుకెళ్ళాలనుకున్నాను. మీ దయ వల్ల నా ఛానెల్ కొంచెం గ్రో అవుతుంది. ఇంకా అలాగే మీరందరూ కూడా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్లు చేసి, ఈ వీడియో గురించి ఏమనుకుంటే కామెంట్ చేసి, దయచేసి నేను ముందు ముందు నేను పెట్టబోయే వీడియోలని మీరు ఏంటంటే మీ ఆ వీడియోలని మీరు చూసి నన్ను సపోర్ట్ చేయండి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా ఎటువంటి అపార్థం చేసుకోకండి. నేను సంతోషంగా మట్టికి వీడియోలు ఏమి చేయట్లేదు. నా ఛానెల్ ఇంతవరకు తీసుకొచ్చాను. దీని మధ్యలో వదలకూడదని చెప్పేసి నేను ఇంత ట్రబుల్ చెందుతున్నాను తప్ప ఇంకేమీ కాదు. దయచేసి అందరికి బాధలుంటాయి. అందరూ కూడా ఏంటంటే ట్రబుల్ చెందకండి. ఎవరికి ఎప్పటికైనా సమయం అంటూ ఒకటుంటది. ఆ సమయం అందరిని కూడా ఎవరికెవరికి బాధలున్నాయో ఆళ్ళందరికి కూడా తీరుస్తది. కాలానికి ఎదురు చూడాలి. మనం చేసుకుంటున్న పనులు చేసుకుంటా మన టైం కోసం ఎదురు చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా సూసైడ్ లాంటియి అటువంటివి చేయకండి. ఎందుకంటే నేను చేసుకోవాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చేసుకోవాలి. నాకున్న సమస్యలకి. కానీ ఏంటంటే మనం సూసైడ్ అన్నది అది కరెక్ట్ కాదని నాకు కరెక్ట్ కాదు. ఏంటంటే మనం అది సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి ఎన్ని బాధలున్నా, ఏమున్నా భరించండి. మీకంటూ ఒక టైమొస్తది. ఆ టైం వచ్చిన రోజు మీరందరికీ సమాధానం చెప్దురు గానీ, ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి అందరికి ఉపయోగపడే వీడియోలే చేస్తాను. దయచేసి ఎవరు కంగారు పడకండి. నేనెక్కడున్నానో ఏంటో త్వరలోనే చెప్తాను. నేనెక్కడున్నా, ఏమున్నా ఆఖరిగా చెప్తున్నాను. ఎక్కడున్నా, ఏమున్నా నన్ను నమ్మి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను. మీరేమీ కంగారు పడొద్దు. మీరేమీ నా 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 గురించి ఇస్తాడో ఇవ్వడో అని టెన్షన్ పెట్టుకోవద్దు. బాధపడొద్దు. మీరు నన్నెంతైతే నమ్మి చేశారో, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. కాతే కొంచెం సమయం కావాలంతే. ఆ సమయం నాకిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. ఈ వీడియో ఒకవేళ మీరు చూ నా నా సబ్‌స్క్రైబర్స్ అయితే గనక నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమి ఈ వీడియో గురించి తెలుసు ఏమి అనుకోరు. కాపోతే కొత్త వాళ్ళు చూస్తే గనక అసలు ఈడెందుకు ఇలా ఉన్నాడని అనుకుంటే గనక నా పాత వీడియోలు చూడండి. చూసి ముందు ముందు ఇంకా నేను కొత్తగా అందరికి ఉపయోగపడే వీడియోలు చేస్తాను. దయచేసి నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.